హాయ్ అండి అందరికీ. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా వడ చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. లొట్టలేసుకుని తింటారు, అంత బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూర శుభ్రం కడిగేసుకుని చిన్న కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకున్న అనుములు, కొన్ని బొబ్బర్లు కూడా వేసి 4 గంటలు నానబెట్టుకోవాలి. వాటిని గ్రైండ్ చేసేసుకునేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు వేసుకుని మెత్తగా పిండి కింద చేసుకోవాలి. వీటిని అవరేకాಳು అంటారు కన్నడ వాళ్ళు, మనము అనుములు అంటాము. గ్రైండ్ చేసిన పిండిలో కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే ఆకుకూర కూడా వేసేసి బాగా కలిపి, కొంచెం లూజ్ అయింది పిండి అంటే కనుక కొంచెం శనగపిండి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని ఈ విధంగా వడ సైజు అయ్యేటట్టు పిండి రెడీ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత ఈ వడల మాదిరిగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేత్తో వేయడానికి భయపడిన వాళ్ళు గరిటె మీద కూడా వేసుకుని వేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.